ఇక మరోవైపు డీలిమిటేషన్ ను మరో 30 ఏళ్ల పాటు వాయిదా వేయాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయొద్దని చెప్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేస్తే 1971 జనాభా లెక్కల ప్రకారమే చేయాలని, ఇప్పుడున్న సీట్ల సంఖ్య ప్రకారం కూడా డీలిమిటేషన్ చేయొద్దని డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి కొత్త ఫార్ములా తీసుకురావాలని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. డీలిమిటేషన్ లెక్కల ప్రకారం 543 ఎంపీ సీట్లలో దక్షిణాదివి కేవలం 129 సీట్లే. మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24%. 19 లక్షల జనాభాకు ఒక సీటు పెరిగితే ఎంపీ సీట్లు 753కు పెరగనున్నాయి. ఆ లెక్కన దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కు చేరే ఛాన్స్ ఉంది. డీలిమిటేషన్ చేస్తే తెలంగాణలో 17 నుంచి 20కి ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిధిలోనే 11 సీట్లు పెరుగుతాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ జనాభాలో 30% పైగా జనం హైదరాబాద్ చుట్టూనే ఉన్నారు. మిగతా రాష్ట్రమంతా కేవలం 23 సీట్లే పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఏపీలో 25 నుంచి 28కి ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కేరళలో జనాభా లేక 20 నుంచి 19కి తగ్గే ప్రమాదం ఉంది. తమిళనాడులో 39 నుంచి 41కి చేరే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో 28 నుంచి 36కు పెరగనున్నాయి. మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. యూపీలో 80 నుంచి 128కి పెరిగే అవకాశం ఉండగా బీహార్లో 40 నుంచి 70కి ఎంపీ స్థానాలు, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కు పెరగనున్నాయి. మహారాష్ట్రలో 48 నుంచి 68కి పెరిగే ఛాన్స్ ఉంది. రాజస్థాన్లో 25 నుంచి 44కు ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది.